బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 6న రాష్ట్ర వర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. బీసీ కులగణన, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారు. ఇందిరా మహిళా శక్తి కొత్త పథకానికి చేపట్టాల్సిన విధి విధానాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో రామ్ లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ఈ నెల 6వ తేదీన రాష్ట్ర వర్గ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఇప్పటికే ఎజెండా సంబంధించిన కాపీని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటు అందరూ మంత్రులకు కానీ ఇట్లా పలు ముఖ్య శాఖల ముఖ్య కార్యదర్శులకు కూడా ఇప్పటికే ఈ ఎజెండా కాపీని కూడా అందజేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఒక 4-5 అంశాలతో కూడిన ఎజెండాతో ఈ రాష్ట్ర క్యాబినెట్ జరుగుతుందని చెప్పి సీఎంఓ కార్యాలయ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో రేపు జరిగే సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పి భావించాలి. ఇప్పటికే రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే 2 దఫాలుగా జరిగింది. మొదట్లో 55 రోజులకు పైగా సర్వే నిర్వహించారు. మళ్ళీ మిగిలిన 3,56,000 కుటుంబాల కోసం మళ్ళీ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించారు. మొత్తం కూడా 2 దఫాలుగా జరిగిన సర్వేలో దాదాపు 98% సర్వే పూర్తయినప్పటికీ ఇంకా 3,20,000 కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు కూడా ఈ సర్వేలో పాల్గొనలేదు. అయితే ఈ బీసీ కులగణన సర్వేలో ఇప్పటికే నివేదికలు వచ్చిన నేపథ్యంలో ఒక దఫా అసెంబ్లీలో చర్చించినప్పటికీ కూడా మళ్ళీ 2వ దఫా సర్వే పూర్తి చేశారు. కాబట్టి దీనిపైన కూడా చట్టబద్ధత తెచ్చేందుకు క్యాబినెట్ సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. అసెంబ్లీలో కూడా దీన్ని ఏ విధంగా చర్చించాలి, ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు విద్య, ఉపాధి, ఉద్యోగ ఈ 3 రంగాల్లో కూడా రిజర్వేషన్ల ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారు. అయితే బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారింది. ఇప్పటికే షమీమ్ అఖ్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ 2 కమిషన్లకు కూడా 2 ఉపసంఘాలకు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉపసంఘం చైర్మన్గా ఉండటం, ఆ ఉపసంఘం చైర్మన్కు కమిషన్లు నివేదికలు ఇవ్వడం కూడా ప్రక్రియ పూర్తయింది. కాబట్టి ఈ 2 అంశాల కోసం తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా 42% రిజర్వేషన్ల కోసం 3 బిల్లులు సపరేట్గా తెచ్చేందుకు ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏ విధంగా నిర్వహించాలి, ఎన్ని రోజులు ఈ సమావేశాలు పెట్టాలి అని చెప్పి ఈ క్యాబినెట్లో కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దాదాపు వారం 10 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 2025-26కు సంబంధించిన సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను పూర్తి స్థాయిలో కూడా రూపుదిద్దుకునేందుకు ఇప్పటికే బడ్జెట్లకు సంబంధించిన శాఖల వారీగా, మంత్రుల వారీగా సమీక్షా సమావేశాలు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇప్పటికే నిర్వహణ పైన వరుసగా సమీక్ష సమావేశాలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి ఏ శాఖలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ముందున్న కీలక కర్తవ్యాలేంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చింది, ఆ హామీల అమలు కోసం ఏ విధంగా ముందుకు పోతున్నాము, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఏ రంగాలకు కేటాయించాలని దానిపైన కూడా ఆర్థిక శాఖ మంత్రి మొత్తం కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే కొత్తగా మరికొన్ని పథకాలు కూడా శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఇందిరా మహిళా శక్తి పేరుతో రేపు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఒక పెద్ద కానుక ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగా అద్దె బస్సులు, మహిళలకు అద్దె బస్సులు ఆర్టీసీ తరఫున ఇచ్చేందుకు కూడా ముందుకెళ్ళి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఆ రోజు మార్చి 8న మధ్యాహ్నం తర్వాత సభలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి ఆ సభలో మహిళలకు అద్దె బస్సులను అప్పచెప్తున్నట్టు కూడా తెలుస్తాం. దాదాపు 500 బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుంది. మొదటి దఫాలో మాత్రం 150 బస్సులు పెట్టి మహిళలకు అందజేస్తారు. మార్చి 8న మాత్రం కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా శక్తి గ్రూపులకు 50 బస్సులను అందజేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధమైంది. ఈ సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, అదేవిధంగా రాష్ట్ర మంత్రి సీతక్క అందరూ కూడా దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి సమీక్షలు సమావేశాలు నడుపుతున్నారు. అయితే ఈ అంశాలతో పాటు బడ్జెట్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకంగా మారింది. ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇందిరమ్మ ఇండ్ల, రేషన్ కార్డుల పంపిణీ, అన్ని అంశాలు కూడా జనవరి 26వ తేదీ నుంచి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఇంకా కొన్ని అంశాలు కొలిక్కిరాని నేపథ్యంలో రేపు ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా
చాలా కీలకంగా చర్చిస్తారు. దాంతోపాటు కేంద్ర బడ్జెట్ సమావేశాలు కూడా 11వ తేదీ నుంచి ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో వినతిపత్రాలు ఇచ్చి నిధుల విషయంలో కానీ ఇంకా ఇతర అంశాల విషయంలో కూడా వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. తాజాగా వరంగల్ జిల్లాలో మామునూరులో ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ భూ స్వీకరణ సమస్య కూడా తలెత్తకుండా క్యాబినెట్లో కూడా చర్చిస్తారు. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట బోర్డును కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికీ అనేక రకాలుగా చర్చలు జరిపినప్పటికీ అది కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఈసారి క్యాబినెట్లో చర్చించి తర్వాత అసెంబ్లీ సమావేశం సందర్భంగా కూడా దానికి ఒక వైటీడీ బోర్డు యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులతో ఏ విధంగా కమిటీ ఉండాలి, ఏ విధంగా బోర్డు ఉండాలి, ఆ ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలు ఏం దానిపైన కూడా చర్చిస్తున్నారు. ఇవన్నీ అంశాలతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధుల సమీకరణ అనేది చాలా కీలకంగా మారింది. హెచ్ఎండిఏకి సంబంధించిన భూములు కానీ ఏపీ టీజీఐఐ ఐఐసి సంబంధించిన భూముల విషయంలో విక్రయం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అవినీతికి తావు లేకుండా సంబంధిత అధికారుల చేత ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు జరిపి చేస్తున్నారు. దాంతోపాటు వచ్చే వేసవిలో సాగునీరు తర్వాత విద్యుత్ సరఫరా అనేది కూడా ప్రభుత్వానికి చాలా సంకటంగా మారిందని చెప్పనుకోవాలి, చాలా టార్గెట్గా మారిందని చెప్పనుకోవాలి. ఈ అంశాలు కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశాలు చర్చించి ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాల కోసం బీసీ కులగణనలో స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు బిల్లులు సపరేట్గా తెచ్చేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీల ఖరారు కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. నిక్కత్ రైట్, థ్యాంక్ యూ రామ్.